వాటికి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకి ఇప్పుడు తెరపడింది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును అధికారికంగా ప్రకటించేశారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే. అయితే బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. అనంతరం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా అధికారికంగా ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలు. రేపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది. ఇక ముంబై ఆజాద్ మైదానంలో సీఎం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఫైనలీ దేవేంద్ర ఫడ్నవీస్ పేరును అధికారికంగా ప్రకటించేసింది కూటమి ప్రభుత్వం. అయితే బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. అనంతరం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా అధికారికంగా ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలు. రేపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది. అయితే ముంబై ఆజాద్ మైదానంలో సీఎం మరియు కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఫైనలీ మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడిందని అనుకోవచ్చు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును అధికారికంగా ప్రకటించేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు ఇటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, ఎట్టకేలకు 11 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే దానిపై కొద్దిసేపటి క్రితమే బీజేపీ సమావేశంలో, అంటే మహాయుతి సమావేశం, మరోవైపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 23వ తేదీన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీనిలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. దాని తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ అంటే బీజేపీకే సీఎం పీఠం ఇవ్వడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తెలియజేశారు. దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇటు అమిత్ షా నివాసంలో సమావేశం జరిగిన తర్వాత మహాయుతి కూటమి సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఏక్నాథ్ షిండే తన వ్యక్తిగత కారణాల వల్ల సొంతూరు వెళ్లి రావడం, ఆదివారం కూడా సమావేశం జరగకపోవడం, మళ్ళీ తదుపరి రోజు సమావేశం జరగకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టు కూడా ఏక్నాథ్ షిండే చెప్పడం, తర్వాత మళ్ళీ మహాయుతి కూటమి సమావేశం జరిగింది ఈరోజు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇది కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరోవైపు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ను దాదాపు ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో ఇటు బీజేపీ చీఫ్ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ప్రకటన చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ను అధికారికంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తర్వాత ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు తమ మద్దతు ఏదైతే అధికారికంగా ప్రకటన విడుదల చేశారో మహారాష్ట్ర బీజేపీ చీఫ్, ఆ ప్రకటనను మేము మద్దతు తెలుపుతున్నాము, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఇక ఈరోజు మధ్యాహ్నం అంటే 3:30 మహారాష్ట్ర గవర్నర్ను కలిసి సిపి రాధాకృష్ణన్ కలిసి రేపు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాల్సిందిగా మెమరాండం సమర్పించబోతున్నారు, ఆహ్వానం పలకాల్సిందిగా కోరబోతున్నారు. తర్వాత రేపు ఆజాద్ మైదానంలో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఈ 11 రోజుల ఉత్కంఠకు తెరపడిన నేపథ్యంలో బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. ఇటు ఫడ్నవీస్ వర్గం ఫడ్నవీస్ నివాసం వద్ద, ఇటు బీజేపీ కార్యాలయం వద్ద కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. అంటే మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 149 స్థానాలు పోటీ చేసిన బీజేపీ 132 స్థానాలు విజయం సాధించింది. కాబట్టి మొదటి నుంచి కూడా బీజేపీకే మహా ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుంది. అందులో దేవేంద్ర ఫడ్నవీస్కే మరోసారి ముఖ్యమంత్రి అవకాశం రాబోతుంది అనేది కూడా అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటు షిండే వర్గం షిండేకి మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కొంత తాత్సారం జరిగింది. తర్వాత అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తుది దశకు అయితే కసరత్తు వచ్చింది. కానీ ఇటు పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఏదైతే ఫైనాన్స్, ఆర్థిక శాఖ, హోమ్ అలాగే రెవెన్యూ ఈ 3 కూడా బీజేపీకే ఇవ్వాలి అనేది
మొదట నిర్ణయం జరిగింది. కానీ తర్వాత ఇటు ఆర్థిక శాఖ, హోం అనేది తమ వర్గానికి ఇవ్వాలంటూ కూడా ఏక్నాథ్ షిండే వర్గం, ఏక్నాథ్ షిండే ఒక ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఎన్ని రోజులు అనేది తాత్సారం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక మహాయుతి కూటమి కూడా సమావేశం కూడా జరగాల్సి ఉంది. కానీ తన అనారోగ్య సమస్యల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ కూడా ఏక్నాథ్ షిండే తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవిపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే తనకు ఏదైతే ఇటు శివసేన నుంచి విడిపోయిన తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో కలవడం, తనను ముఖ్యమంత్రి చేయడం నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. మరోవైపు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకుంటారని కూడా ఏక్నాథ్ షిండే తెలిపారు. ఇక ఎట్టకేలకు మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర సీఎం పీఠం అనేది బీజేపీకి, అందులో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. 2 రోజుల క్రితమే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ఈ ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. నిన్న మొత్తం 3 పార్టీలు, ఇటు ఎన్సీపీ, శివసేన, బీజేపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఇక ఈ రోజు అధికారికంగా దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి సీఎంగా ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 మహారాష్ట్ర గవర్నర్ను కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాల్సింది కోరబోతున్నారు. ఇక రేపు మహారాష్ట్ర నూతన సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.